ఏది కొత్తగా నేర్చుకోవాలన్నా గురువు అవసరం. ఎవరి వలన సకలం తెలుస్తుందో వారే గురువు. ఆ సకలమే సత్యం. ఆ సత్యం అందరిలో ఉంది. కానీ మనల్ని నడిపించేందుకు ఆ సత్యం ఒక రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని గురువు అంటాం. అంటే గురువు అనే ఆయన మనకు విడిగా బయట ఉన్నారని భావిస్తాం. కానీ ఆ గురువు మనలోని ఆ భావాన్ని, భ్రాంతిని, మాయని, అజ్ఞానాన్ని తొలగించి మన లోపలి గురువును మేల్కొల్పుతారు. అంటే మన పొరపాట్లను మనం తెలుసుకునేటట్లు చేస్తారు. పక్వ దశకు వచ్చినప్పుడు మనల్ని సరైన దారికి మళ్లించి నడుపుతారు. అంతేకాని ఆయన మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించరు. కానీ ఆ దారిలోని అడ్డంకుల్ని, అవరోధాల్ని, అభ్యంతరాల్ని తొలగిస్తారు. దేహాత్మ బుద్ధి వలన తాను ఒక ప్రత్యేక వ్యక్తిననే అజ్ఞానం, భ్రాంతి, మాయ కలుగుతాయి. అలాగే గురువును కూడా తన వలె దేహదారి అయిన ఒక ప్రత్యేక వ్యక్తి అనుకుంటారు. అలా అనుకోవడమే పెద్ద పొరపాటు. ఆ భావం పోవడానికే ధ్యానం. అటువంటి ద్వంద్వభావం ఉన్నంత కాలం బాహ్య గురువు అవసరం. అసలు సత్యం తెలుసుకున్న తరువాత తాను, గురువు ఒకటేనని తెలుసుకుంటాడు. తనతో పాటు గురువు అశాశ్వతమని, శాశ్వతమైనది ఆత్మ ఒక్కటేనని తెలుసుకుంటాడు. ఆ ద్వంద్వభావం అదృశ్యం కావడమే అజ్ఞానం తొలగడం. ప్రతి ఒక్కరిలో ఆత్మగా, శాశ్వత దివ్యకాంతిగా ఉన్నారు గురువు. నిరాకార ఆత్మే గురువు. గురువు, ఆత్మ, ఈశ్వరుడు ఒకటే.